జై శ్రీరామ్. మేమంతా ఇవాళ అయోధ్యలో ఉన్నాం. అదేవిధంగా మేము వచ్చినటువంటి రోజు 19 నుండి నిన్న కూడాను మొత్తం బాలరాముణ్ణి పూల పల్లకిలో తీసుకొని ఊరేగించి మొత్తం ప్రదక్షిణలు చేయించారు యజ్ఞశాల చుట్టూ. అదేవిధంగా అయోధ్య మొత్తం కూడాను సుగంధ ద్రవ్యాలతో అనేక రకమైనటువంటి పువ్వులతో పూజిస్తున్నారు. మొత్తం డెకరేషన్ అంతా కూడాను లైట్ సెట్టింగులతో దేదీప్యమానంగా ప్రాజ్వల్యమానంగా రాత్రంతా మొత్తం ప్రపంచానికి ఒక జ్ఞానజ్యోతి ప్రతీకగా వెలుగుతుంది అయోధ్య. నిన్నంతా మేము సరయూ నదికి వెళ్ళాము. అదేవిధంగా హనుమాన్ ఏదైతే అక్కడ లాస్ట్ చివరి క్షణంలో శ్రీరామచంద్రుడు అవతారం ఏదైతే చాలించారో అప్పుడు హనుమాన్ గడి ఆ ప్లేస్కి వెళ్ళాము. అదేవిధంగా వాల్మీకి అదేవిధంగా రాముని యొక్క దర్బార్ చూడడం జరిగింది. ఇంకొక రోజు మరొక 24 గంటలకు తక్కువే కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. రేపు ఉదయాన్న మొత్తం ఆ యొక్క కర్మకాండ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా 12 గంటల 24 నిమిషాల నుండి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్నది. రేపంతా మాకు ఆ యొక్క దర్శన భాగ్యం కలుగుతున్నది. అదేవిధంగా రేపటి నుండి ఏదైతే బాలరాముని ప్రతిష్టాపన, రామరాజ్యానికి శంకుస్థాపన, అదేవిధంగా విశ్వానికి ధర్మస్థాపన, ఈ విధంగా ధర్మము జ్ఞానము సమపాల్లో ఉండే విధంగా ప్రపంచానికి ఒక జ్ఞానము ఒక ధర్మం ప్రతీకగా ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క ఏ విధంగా అయితే 14 సంవత్సరముల తర్వాత అయోధ్యకు వచ్చినప్పుడు ఎలాగైతే అమ్మలు అక్కల చెల్లెలు అందరూ కూడాను ఆ మంగళహారతులతో పాటు ఎలాగైతే స్వాగతం పలికారో రేపు యావత్తు విశ్వంలో ఉన్నటువంటి హిందువులందరూ ముఖ్యంగా భారతదేశంలో ప్రతి గడప గడప ప్రతి ఇంటి వారు కూడాను అయోధ్య రాలేదని ఎటువంటి సందేహం అక్కర్లేదు. వారు ఉన్నటువంటి ఇంటి దగ్గరే, ఎందుకంటే ప్రతి హృదయం కూడాను ఒక రామాయణం లాంటిది. అందువలన మన హృదయంలోనే సీతారామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు హనుమత్ సమేతంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఇంటిలో కూడాను ఆ అక్షంతలు ఏవైతే పంపిణీ చేశారో ఆ అక్షంతలు మీరు మీ చిన్నవారికి ఆశీర్వదించండి. మీకంటే పెద్దవారు ఉన్న గురువులు ఎవరైనా ఉంటే వారి ద్వారా మీరు కూడాను ఆశీర్వాదాలు తీసుకోండి. అదేవిధంగా మీ ఇంటి వద్ద రాత్రికి 5 దీపములు తప్పకుండా వెలిగించండి. ఆ మీ ఇంటి దగ్గరే ఆ యొక్క శ్రీరామచంద్రునికి హారతలతో స్వాగతం పలికే దేదీప్యమానమైనటువంటి మంగళకరమైనటువంటి భవ్యమైన దివ్యమైన చరిత్ర పుటలలో నిలిచిపోయే ఆ యొక్క దీపావళి యావత్ హిందువులు విశ్వవ్యాప్తంగా విశ్వ హిందువులు సనాతన బంధువులు దీంట్లో పాల్గొని రేపు నా భూతో నా భవిష్యతి అన్నట్లుగా ఆ దీపావళి జరుపుకోవాలి. ఎందుకంటే జనవరి 22వ తేదీ ఇది చరిత్రలో లిఖింపబడుతుంది. శాశ్వతంగా సనాతనంగా ఆ సనాతన ధర్మానికి మరొక ప్రతీకమే ఆ శ్రీరామచంద్రుడు. కాబట్టి మర్చిపోకండి. జనవరి 22వ తేదీన రాత్రి ఏదైతే మనం దీపావళి జరుపుకుంటున్నామో దానికంటే 1,00,000 రెట్లు, 1,00,00,000 రెట్లుగా మొత్తం భారతదేశం అంతా కూడాను ప్రపంచంలోనే ఒక జ్ఞానము ఒక ధర్మానికి ప్రతీకగా ప్రాజ్వల్యమానంగా చరిత్రలో ఉండిపోవాలి. ఇది కేవలం చరిత్రే కాదు, ఇది ఆధ్యాత్మిక చరిత్ర పుటలలో కూడాను నిలిచిపోయే విధంగా మీరందరూ కూడాను ప్రతి ఇంటిలో కూడాను ఈ యొక్క అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అనేది జరుపుకోవాలని మీ అందరికీ, అదేవిధంగా ఆ బాలరాముడి యొక్క ప్రతిష్టాపన, అదేవిధంగా రామరాజ్యానికి శంకుస్థాపన, అదేవిధంగా ప్రపంచానికి ఆ జ్ఞానము ధర్మము శాంతి ప్రతీకగా ఆ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క ఆ యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠతో పాటు ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడాను ఆ యొక్క శ్రీరాముని యొక్క కృపకు కటాక్షానికి మీరందరూ కూడా పాత్రులు కావాలని మీ అందరికీ ఆ శుభము మంగళకరమైనటువంటి శాంతి ఆనందం మీ అందరికీ సిద్ధించాలని హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.